తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ 2025 సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉంది అంటే అద్భుతముగా ఉంది, చాలా బాగుంది అని తెలియజేస్తున్నాను. 11 ఆదాయము, వ్యయము 5, రాజపూజ్యత 1, అగౌరవము 3. అన్ని రంగాల్లోనూ ఈ రాశి వాళ్ళు ఏ రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా అన్ని అనుకూలతలు బాగా పెరుగుతాయి. అదేంటి, నేను ఇంతవరకు ఏది మొదలుపెట్టినా అనుకూలించేది కాదు, ఇప్పుడు చాలా అనుకూలాలు వస్తున్నాయి మాకు అనేటువంటి మాట మీకే తెలుస్తుంది గాక. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి బాగా పెరుగుతాయి. కొత్త కొత్త వ్యాపారాలు చేయటానికి ఆలోచనలు చేసి దానికి సంబంధించినటువంటి విధానముగా అడుగులు ముందుకు వేసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, లాభాలు కూడా పొందుతారు గాక. అలాగే ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు చాలా అద్భుతముగా ఉన్నది. రాశి వాళ్లకు మీరు ఏదనుకుంటే జరగటమే, మీకు పదవీ యోగము, మీరు అనుకున్నవన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవటానికి చాలా యోగదాయకముగా ఉన్నది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఈ రాశి వాళ్లకు చేతి వృత్తులు ఉండేటువంటి వాళ్ళు, అంటే చేనేత వస్త్రాలకు కానీ లేదా మామూలుగా బొమ్మలు తయారు చేసేటువంటి కళాకారులకు కానీ, మట్టి కుండలు తయారు చేసేటువంటి వాళ్ళకి కానీ, చేతి వృత్తులు ఉంటాయి, బుట్టలు అల్లుకునేటువంటి వాళ్ళకు చేతులతో, ప్రతిదీ చేత్తోనే కదా చేస్తాము, రాజకీయాల్లో కూడా సంతకాలు చేత్తోనే చేస్తాం కదా అంటే అట్లా కాదు. కానీ ఈ చేతులలో ఒక కళ ఉంటుంది కొంతమందికి. ఇటువంటి మహనీయులందరికీ కూడా ఈ బుట్టలల్లుకునేటువంటి మహనీయులు కావచ్చు, కుండలు తయారు చేసుకునేటువంటి మహనీయులు కావచ్చు, ఇలా చేతి వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ సంవత్సరము ప్రభుత్వాలు ఆదరించి మిమ్మల్ని చాలా గొప్పగా చూస్తాయి, మీకు చాలా బాగుంది కూడా. అలాగే శుభకార్యాలు చేస్తారు ఇళ్లల్లో ఈ రాశి వాళ్ళు తప్పకుండా. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ప్రమోషన్లు రావటము, జీతాలు పెరగడం లాంటివి ఇవన్నీ కూడా జరుగుతాయి కాక. ఈ రాశి వాళ్లకు రక్షక భటులు అంటే పోలీసులకు, దేశ సరిహద్దులలో కాపలా ఉండేటువంటి ఈ సైనికులకు, లాయర్లకు అద్భుతముగా ఉన్నది. ప్రభుత్వాలచే మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశము బాగా ఉన్నది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంది, మంచి యోగము. చదువుతుండగానే మిమ్మల్ని ఉద్యోగాలు ఇస్తాము అనేటువంటి వాళ్ళు కానీ, చాలా కసితో ఉద్యోగం తెచ్చుకోవాలి అనే అభిప్రాయంతో మంచి ఇది తెచ్చుకుంటారు, చాలా బాగుంది. ఈ రాశి వాళ్లకు రైతులకు చాలా అనుకూలముగా ఉన్నది, బాగా అనుకూలంగా ఉంది. అంతేకాకుండా సినిమా రంగంలో ఉండే వాళ్లకు, టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు, కళాకారులకు చాలా అద్భుతమైనటువంటి యోగ కాలము. మంచి మెడల్స్ సాధిస్తారు, అవార్డులు పొందుతారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి మీకు నచ్చిన వాళ్ళ దగ్గర పరిశీలన చేసుకుని ఇవన్నీ మీరు పొందండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. ధన్యవాదాలు గురుగారు.